అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. యూజువల్గా కిటీ పార్టీస్ ఎలా జరుగుతాయి అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము కిటీ పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ మీకు చూపిస్తాను. కిటీ పార్టీ డేట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఒక టైం ఫిక్స్ చేస్తాం, లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ అట్లా. ఈరోజైతే నేను లంచ్కి ఇన్వైట్ చేశాను. సో అందరిని ఇన్వైట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ టైం చెప్తాం కదా, ఆ టైంకి అందరు వచ్చేస్తారు. సో అప్పుడు లైట్గా ఏదైనా ఒక స్నాక్, వెల్కమ్ డ్రింక్ ఇలాగా ఫస్ట్ అది అయిపోతుంది. ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత ఒక గేమ్ కానీ 2 గేమ్స్ కానీ ఆడుకుంటాం. సో అలా గేమ్ ఆడుకోవడం, లేదు గ్యాప్లో ఎవరైనా డాన్సులు చేస్తా, జోక్స్ వేసుకుంటా ఇట్లాంటివి ఉంటే అలా డాన్సులు వేసుకోవడం, జోకులు చేసుకోవడం, మిగతా విషయాలు మాట్లాడుకోవడం, అంటే అబౌట్ అదర్ థింగ్స్ అనమాట. మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ ఫన్ యాక్టివిటీస్ అంతే బాగా జరుగుతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ ఒక 2 గేమ్స్ అట్లా కానీ పెట్టుకుంటాం. 2 గేమ్స్ కానీ 3 గేమ్స్ కానీ ఇట్ డిపెండ్స్ అనమాట. సో వాటికి ప్రైజులు ఇస్తాం. కొంతమంది క్యాష్ ప్రైజులు ఇస్తారు, కొంతమంది థింగ్స్ ఇస్తారనమాట. క్యాష్ ప్రైజా లేకపోతే థింగ్ ప్రైజ్ అనేది మనం ముందే డిసైడ్ చేసేసుకుంటాం అనమాట కిటీ పార్టీ స్టార్టింగ్లోనే. సో అకార్డింగ్ టు దట్ మనం వెళ్ళిపోతాం. అదైన తర్వాత లంచ్ అనమాట. లంచ్ వచ్చి ఒక్కొక్కసారి పాట్లక్ అనుకుంటారు, ఒక్కొక్కసారి హోస్టే చేసేటట్టు అనుకుంటారు. ఇట్ డిపెండ్స్, అది కూడా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే పాట్లక్ అయితే అందరూ ఒక్కొక్కళ్ళు తీసుకొస్తారు మన ఇంటికి, మనం కొన్ని ఐటమ్స్ చేస్తాం అనమాట. ఓన్లీ హోస్ట్ అంటే మొత్తం మనమే చేసేది. సో ఈసారి మాత్రం మొత్తం నేనే చేయాలి అనుకున్నాను అండ్ నేను చేసేసాను. తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఉట్టిగా రాకూడదు అన్నట్టు స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు. బట్ అవి చాలా ఎక్కువైపోయినాయి అనమాట, స్వీట్స్ ఎక్కువ వచ్చేసాయి. సో అది అలా ఫుడ్ అంతా తినేసి జాలీగా మధ్యలో మళ్ళీ యాజ్ యూజువల్ మాటలు, జోకులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా వెళ్ళి కూర్చొని ఆటలాడుకునేసి, పాటలు పాడేసుకునేసి అండ్ గెలిచిన వాళ్ళకి ఆనందంగా గిఫ్ట్లు ఇస్తాం. సో ఆ గిఫ్ట్లు వాళ్ళు జాలీగా తీసేసుకుంటారు. అండ్ తర్వాత తంబోలు ఆడుకుంటాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, గిఫ్ట్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇచ్చేసాం. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఒక రౌండ్ కానీ 2 రౌండ్లు కానీ 3 రౌండ్లు కానీ తంబోలు ఆడుకుంటాం అనమాట. తంబోలు ఆడుకునేసిన తర్వాత ఇంకా లాస్ట్గా ఇంటికి బాబాయ్ చెప్పాలి కాబట్టి కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలా తాంబూలం తీసేసుకొని వెళ్ళిపోతారు. ఈసారి ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి అందరికీ మనం మెహందీ కోన్స్ ఇచ్చామన్నమాట. అది విషయం. సో ఈసారి కిటీ ఇలా ఈజీగా, సింపుల్గా, జాలీగా జరిగిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.